వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశం మరి కొద్దిసేపట్లోనే జరగబోతుంది. ఈ సందర్భంగా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా హాజరు కాబోతున్నారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాల గురించి పార్టీ అధినేత వైఎస్ జగన్ దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. దీనికి సంబంధించి మొత్తం మాట్లాడడానికి ఎంపీ మిదిరినట్టున్నారు. సార్, ప్రధానంగా జరగబోతున్నటువంటి పార్లమెంట్ సమావేశాల్లో ఏ అంశాల గురించి ప్రస్తావన జరిగిపోతుంది? అంటే డెఫినెట్గా ఈసారి కార్యకర్తలపైన దాడులు కానీ, ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన 40 రోజుల్లో 31 హత్యలు, రాజకీయ హత్యలు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పకుండా ప్రస్తావిస్తాము. అదేవిధంగా దేశమంతా కూడా ఆంధ్రాలో జరిగే కార్యకర్తలపైన కానీ, లేకపోతే రాజకీయ కక్షల పరంగా కానీ, ఈరోజు జరిగే దాడులు కానీ, ఈరోజు లా అండ్ ఆర్డర్ ఏ విధంగా ఇక్కడ పూర్తిగా పతనమైందో ఇవన్నీ కూడా హౌస్ దృష్టికి తీసుకువచ్చి అందరి దృష్టికి కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా బుధవారము ధర్నా పెట్టారు. సో దాన్ని కూడా విజయవంతం చేసి అందరి దృష్టి కూడా మొత్తం నేషనల్ మీడియా కానీ ఇతరత్ర దేశవ్యాప్తంగా కూడా ఇక్కడ జరిగే అన్యాయాన్ని అందరి దృష్టి కూడా తీసుకెళ్తాం. అంటే రాష్ట్రంలో గడిచిన 45 రోజులుగా జరుగుతున్నటువంటి అరాచకాన్ని చూస్తున్నారు. అందులో మీరు కూడా ప్రత్యక్ష సాక్షి, మీరు కూడా బాధితులు. మీ మీదే స్వయంగా దాడులు జరిగేటువంటి పరిస్థితులు వచ్చిందంటే ఎంపీలకు కూడా రాష్ట్రంలో రక్షణ లేదంటే ప్రస్తుత ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తాం అనుకుంటారు? అంటే పూర్తిగా ఒక కక్షపూరితంగా ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో కీలకంగా వ్యవహరించారో వాళ్ళందరిపైన టార్గెట్ చేసి ఈరోజు దాడులన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మీరు చూస్తే దాడి జరిగింది మా పైన, అందులో లైవ్ రిలే కూడా ఉండింది. అన్నీ కూడా దాడి జరిగింది మా పైన, మళ్ళీ హత్య నేరం మా పైన ఈరోజు మోపడం చాలా దారుణమైన విషయం. సో అంతమంది వందలాది మంది తెలుగుదేశం నాయకులందరినీ మొబిలైజ్ చేసుకొని ఒక ఇంటి పైన మేము ఉంటే, అది 70 సంవత్సరాలు దాటిన వ్యక్తి మాజీ ఎంపీ రెడ్డప్ప గారు, ఆయన ఇంటిపైన దాడి చేసి ఆయన కుటుంబ సభ్యులంతా భయభ్రాంతులు గురైతే మళ్ళీ ఆయన పైన హత్యా నేరం కేసు పెట్టడం చాలా దారుణమైన విషయం అండి. గతంలో కూడా రెడ్ బుక్ అంటూ కూడా పెద్ద పెద్దన హోర్డింగ్ కూడా పెట్టారు. లోకేష్ అయితే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని కూడా చెప్తున్నారు. ఎందుకని ఈ తరహా వ్యవహారం ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతుంది? రాజకీయాలు ఎవరైనా చేయొచ్చు, కానీ అనాలోచితంగా కార్యకర్తలు రెచ్చగొట్టేసి ఇవన్నీ కూడా ఇంతవరకు ఎన్ని కేసులన్నా ఎన్ని గొడవలన్నా చేయండి, ఎన్ని కేసులు పెడితే అంత వాల్యూ ఇస్తామంటే ఒక మనిషి ప్రాణానికి కానీ లేకపోతే ఒక గొడవ చేస్తే ఎదుటోళ్ళకి ఇబ్బంది అవుతుందనే ఆలోచన లేకుండా ఈరోజు పోవడం జరిగింది. ఇది ఒక మంచి ఒరవడి కాదు పాలిటిక్స్లో. ఏ పార్టీ కూడా ఇది ఎంకరేజ్ చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అందరినీ సమానంగా చూడండి, ఎలక్షన్లు అయిపోయినాయి గొడవలు పోవద్దని చెప్పి అందరికీ పథకాలు అందాలి, అందరూ ఒకటే అని చెప్పి మాట్లాడారు. కానీ ఇక్కడ పూర్తిగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఎలక్షన్ ముందు నుంచి మాట్లాడుతున్నారు. నాయకుడికే అదే మనస్తత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా కింద వాళ్ళు క్యాడర్ కూడా రెచ్చగొట్టి ఈరోజు ఈ దాడులకన్నీ వాళ్ళు ఆజ్యం పోసారని చెప్పి కూడా తెలియజేస్తారు. ఇంత జరుగుతున్నా కూడా అటు ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ ఎవరు నోరు తెరవట్లేదు. ఈ దాడులు చేయొద్దు అన్న మాట వారి నోటి నుంచి రావట్లేదు. కారణం ఏం కనిపిస్తుంది? కారణం వాళ్ళే కదా. ఈరోజు ఈ దాడులు కింద లెవెల్లో జరుగుతున్నాయి, పోలీసులు పని చేయకుండా ఉన్నారంటే కారణం అదే. చిన్న విషయం, ఒకరొకరు చిన్న ఘర్షణ పడితేనే పోలీస్ కేసు ఉంటుంది. ఇల్లులు ధ్వంసం చేసి మనుషులను చంపేసి ఈరోజు బళ్ళు తగలబెట్టినా కూడా కేసులు లేవంటే ఇంకా ఎవరు పైనుంచి ఇన్స్ట్రక్షన్ వస్తేనే కదా. పైన నాయకులు ఇవన్నీ కంట్రోల్ చేయాలంటే తప్పితే ఇవన్నీ కూడా ఆగవని చెప్పి కూడా నేను తెలియదు. ఎందుకని పోలీసు వ్యవస్థ, ఐపీఎస్లు కూడా ఈ విధంగా వెనకడుగు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది? ఎందుకని ఈ పోలీసు వ్యవస్థ ఈ విధంగా తయారైందంటే ఏం చెప్తారు? ఇవి మంచి ఆఫీసర్లు అందరినీ ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఇంకా వాళ్ళకు మడుగులు వస్తే వాళ్ళకే ఈరోజు పదవులు ఇచ్చే పరిస్థితి, వాళ్ళకు పోస్టింగ్లు ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ఈరోజు అంటే పూర్తిగా హెల్ప్లెస్ స్టేట్లోకి వెళ్ళిపోయినారని చెప్పి కూడా తెలియదు. వినుకొండ ఘటన చూశారు, అత్యంత దారుణంగా రోడ్డు మీద జరిగినటువంటి ఘటన. ఇలాంటి ఘటనలు ఇప్పటికే 31 హత్యలు కూడా రాష్ట్రంలో జరిగాయి. ఇంకా మీ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి ఏ విధంగా మీరు ప్రయత్నం చేయబోతున్నారు? ఇప్పుడు అంత దారుణమైన ఘటన వినుకొండ ఘటన అసలు చూడడానికే అంత భయంకరంగా ఈరోజు జరిగింది. అట్లాంటివి కూడా ఎంకరేజ్ చేసి వాటిని కూడా ఖండించకపోతే అసలు ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు? ఈరోజు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ కనీసం ఖండన కూడా వాళ్ళు ఇవ్వడం లేదు. వాళ్ళ పార్టీ నాయకులు ఇలాంటి గొడవలు చేస్తూ ఉంటాయి. సో ఖచ్చితంగా ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు నాకు అందరూ కూడా మెసేజ్ ఇచ్చారు. మేమందరూ కూడా కార్యకర్తలకు అండగా మేము క్షేత్రస్థాయిలో వాళ్ళ కోసం ఖచ్చితంగా నిలబడతామని చెప్పి కూడా నేను. అంటే హంతకుడు ఎవరైతే ఉన్నారో జిల్లాని, అతను కూడా మీ పార్టీ సంబంధించిన వ్యక్తి, తెలుగుదేశం పార్టీతో ఎలాంటి సంబంధం లేదని చెప్పి టీడీపీ నాయకులు చెప్తున్నమాట. అది పర్పస్ సర్వ్ కాదు కదా. అతను తెలుగుదేశం కండువాలు వేసుకొని అక్కడ ఉన్న ఎమ్మెల్యేతో తిరిగినవి, లేకపోతే వాళ్ళ పార్టీలో పనిచేసినవన్నీ కూడా ఉన్నాయి. అసలు జరిగిన ఇన్సిడెంట్ కానీ మాకు సంబంధం లేదు అనే మాట మాట్లాడుతున్నారు, కానీ జరిగిన తప్పు అని చెప్పడం లేదు. ఇది చాలా దారుణమైన విషయం. అంటే జగన్ గారు రేపు బుధవారం రోజు ఢిల్లీలో ధర్నా కూడా చేయబోతున్నారు. ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఈ సందర్భంగా ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? ఇప్పుడు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మాకు అందరు కూడా దిశానిర్దేశం చేస్తారు. ఆయన గైడ్ లైన్స్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా సో ఈ ధర్నా అంతా కూడా ప్లాన్ చేస్తాం. పెద్దలందరూ కూడా ఈరోజు పార్టీ పెద్దలందరూ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి అది మన జగన్మోహన్ రెడ్డి గారితో సమావేశం అవుతారని నేను దాని ప్రకారం చేస్తాను.
అంటే ఈ అరాచక కాండతో పాటు ఇంకా పార్లమెంటు ఏ అంశాల గురించి చర్చించే అవకాశం ఉంది, దేని మీద ఇప్పుడు ఆ మీటింగ్లో చర్చించబోతున్నారు? రాష్ట్ర విషయాలన్నీ కూడా మేము తప్పకుండా రాష్ట్రానికి సంబంధించిన విషయాలు, ప్రత్యేక హోదా కానీ ఇతరత్ర రాష్ట్రానికి రావాల్సిన విభజన చట్ట హామీలు కానీ వీటన్నిటిని కూడా ప్రస్తావిస్తాము. సో రేపు బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ రాష్ట్రానికి మేలు జరిగే ప్రతి అంశాన్ని కూడా ప్రస్తావిస్తాము. సో ఇది పరిస్థితి. రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని పార్లమెంట్లో చర్చిస్తామని చెప్తున్నారు. అట్లాగే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక కాండ మీద గట్టిగా నిలదీస్తామని చెప్పి ఎంపీ మిథున్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, తాడేపల్లి.